మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. 10 రెడ్ జోన్స్, మరో 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్. రాష్ట్రంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు, రాబోయే రోజుల్లో 50 దాటే ఛాన్స్. మరో 3 రోజులు హై అలర్ట్. వాతావరణ శాఖ హెచ్చరిక. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగి పోతున్నాయి. ఇప్పటికే 45 డిగ్రీలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత పెరగడంతో స్టేట్ లోని 10 ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ జోన్ గా ప్రకటించింది. మరో 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వారం రోజుల్లో 33 జిల్లాల ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరే అవకాశాలు ఉందని అధికారులు తెలిపారు. అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని, ఉదయం సాయంత్రం వేళల్లోనే ప్రయాణాలు ఉండేలా ప్లాన్ చేసుకోవాలని వాతావరణ శాఖ అధికారులను సూచించింది. సో దీనికి సంబంధించి కొంచెం నిజంగా ఎండలు చాలా ఈ మధ్య మార్చి నుంచే ఎండలు స్టార్ట్ అయినాయి. సో దీనికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ మే వస్తే తట్టుకోలేని ఎండలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అప్పుడప్పుడు మజ్జిగ చేసుకుని తాగండి, నిమ్మరసం జ్యూస్ తాగండి, జ్యూస్లు తాగుతూ ఉండండి. సో పిల్లలు కూడా ఎండాకాలం అని చెప్పేసి చాలా మంది బయట ఆడుతుంటారు, నేను కూడా చూస్తుంటా. సో బయటికి పంపించకుండా వాళ్ళకి కొంచెం వెంటిలేషన్ మంచిగా ఉండే ప్లేస్లలో వాళ్ళు మంచిగా ఆడుకునే విధంగా వాళ్ళని చూసుకోండి. సో పిల్లల పైన చాలా జాగ్రత్తగా ఉంటుంది, ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని వదిలేసి పనులకు వెళ్ళిపోతుంటారు. సో వాళ్ళు మాత్రం బయటికి వచ్చి ఆడుతుంటారు. సో వాళ్ళపైన మాత్రం కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. మీరు కూడా ఎవరైతే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారో, ముఖ్యంగా ఏజెన్సీస్ నడిపే వాళ్ళు ఉంటారు, కలెక్షన్ ఏజెన్సీస్ కానీ అవి కానీ ఇవి కానీ. సో వాళ్ళకి ఎప్పుడు బండ్లపైన, సో కొన్ని ఏజెన్సీస్ రికవరీ ఏజెన్సీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఎండలోనే తిరుగుతారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుకొని అప్పుడప్పుడు మజ్జిగ తాగుకుంటూ కొంచెం హెల్త్ పరంగా, ఎందుకంటే చాలా మార్చి నుంచే మనకు ఎండలు స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడు మేలో ఇంకా ఎక్కువ ఉండబోతున్నాయి కాబట్టి రెడ్ జోన్, ఎల్లో జోన్లు కూడా అలర్ట్ అయినాయి కాబట్టి కొంచెం మన జాగ్రత్తలో మనం కూడా ఉండాలి. సో వెళ్ళేటప్పుడు మజ్జిగనో, నిమ్మరసమో, కొంచెం జ్యూస్ తాగుతుంటే, కొబ్బరి బొండం జ్యూసో ఇవన్నీ తాగుతుంటే కొంచెం హెల్తీగా ఉంటారు కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా.